మిత్రులందరూ కూడా ఉదయం నమస్కారం. ఈరోజు పార్టీని ప్రశ్నించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అందరికీ పదవి ఉన్నట్టే ఇవాళ జనసైనికుడు ప్రతి ఊరు కూడా ఎమ్మెల్యే. అంటే అలా ఎలక్షన్ చేశారు నాయకులు కూడా. అదే విధంగా మీరు కూడా సీనియర్ ఎమ్మెల్యే కాదు, మా కాన్స్టిట్యూన్సీలో అందరూ ఎమ్మెల్యేలే. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, పిఠాపురంలో ఎమ్మెల్యేలే, నానాజీలే. అంటే అలాంటి స్థాయిలో ఈ పార్టీ ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ నిజంగా ఒక జనసేన పార్టీ అంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళి గుర్తింటుంది ఎన్డీఏ ఎమ్మెల్యే అంటే. ఇంకా ఈ కొండ పార్టీలకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం జనసేన చెప్పుకుంటేనే గౌరవించే స్థాయికి మనం ఉన్నామంటే దానికి కారణం 10 సంవత్సరాల పోరాటం. మరి మీరు కూడా గమనించండి, ఎవరైతే శ్రద్ధశుద్ధితో ఎవరైతే పోరాట పటిమతో పార్టీ కోసం కష్టపడిన ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాం, రేపు మళ్ళీ మీరు మా స్థాయికి వస్తారు. అంతేగాని మేమే ఉంటామని ఏం అనుకో అవసరం లేదు. ఎవరైతే శ్రద్ధశుద్ధితో పనిచేస్తారో జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానంతో ఎవరైనా ఒక మాట అంటే మన నాయకుడిని ఇవాళ కూడా ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత నోరు మూసి కూర్చోవలసిన పరిస్థితి కొంత ఏర్పడుతూ ఉంది. కానీ నోటికి ఏదైతే మాట్లాడే మరి వైసీపీ నాయకులు దువ్వాడు సీనని ఫారం బుక్ మాట్లాడుతూ ఉన్నాడు. 50 కోట్లు ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడని ఆడు ఓటే చేస్తూ ఉన్నాను. నీకు బుద్ధి లేక నీకు అసలు భ్రమంలో బతుకుతున్న వ్యక్తి ఆ దువ్వాడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లు ఇదివరకు లాగా మనం ఏదో షో అయిపోవాల్సిన అవసరం మన పార్టీలో ఉండొచ్చు. ఏది పెడితే అది మాట్లాడితే ఎవరిని వదలవలసిన అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన నాయకుడిని అంటే మనల్ని అన్నట్టే, మన పార్టీని అంటే మనల్ని అన్నట్టే. ఆ ఫీలింగ్ ఇదివరకు ఉంది, మనకి ఇప్పుడు ఉంది. జనసేన పార్టీ ఉన్న జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం, వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్ళి మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో పెట్టి చూసుకోవాలి. అప్పుడే మనం నీకు గెలిచినట్టు. అంతేగాని వాళ్ళు గెలిచే కదని మన ఇంట్లో కూర్చొని మన నాయకుడిని ఏమనంటే ఏం పర్లేదులే అని అనుకునే ఆలోచన మాత్రం దయచేసి జనసైనికులు మన వీరమహిళలు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీన్ని దయతో ఆలోచన చేయండి. మనం ఇవాళ ప్రసిద్ధ స్థాయి శాసించే స్థాయి అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ఏదైనా చేయగలిగే స్థాయి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. ఒంటి చేతి మీద సొంత డబ్బుతో చాలా మంది విమర్శించిన, ఇంట్లో తిట్టిన, మనం తిట్టిన, పోలీస్ కేసులు పెట్టినా భరించి మరి ఈ రోజుకి ఈ స్థాయికి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆవిర్భావ సభని నవ్వుతో నా భవిష్యత్తు మరి ఇదివరకు ఇప్పుడు కూడా మనం బాధలో చేసుకున్న ఆవిర్భావ సభని ఇవాళ సంతోషంలో 20% రిజల్ట్ తో చేసుకోబోతా ఉన్నాం. అంటే ఈ సభ ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ పార్టీ ఆదేశాలను చూసే తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.